ఇటీవలి బంగ్లాదేశ్లో జరిగిన అమానవీయ దుర్ఘటన, ఒక హిందూ మైనారిటీ సోదరుడిని అతడు ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడాడనే నెపంతో అత్యంత కిరాతకంగా, అమానవీయంగా హత్య చేసి ఒక చెట్టుకు వేలాడదీసి తగలబెట్టడం అన్నది మానవాళి సిగ్గుతో తల వంచుకునే సంఘటన. అయితే ఇలాంటి దుర్ఘటనలు నేడు సర్వసామాన్యం అవుతూ పోతున్నాయి. కాబట్టి సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్ కోరేది ఏమిటంటే, ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణాలేంటి, తర్వాత వాటిని పునరావృతం కాకుండా శాశ్వతంగా నిలిపేటువంటి పద్ధతి ఏంటి అన్న దాని మీద ఆలోచించాలంటుంది. ఇలాంటి దుర్ఘటనలు జరగడానికి ప్రధానంగా రెండు కారణాలు మనకు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్లో గత 2 సంవత్సరాల నుండి అక్కడ రాజకీయ సంక్షోభం ఏర్పడింది. కొంతమంది అంతర్జాతీయ నిపుణులు చెప్పేది ఏమిటంటే, జియో పాలిటిక్స్లో భాగంగా అమెరికా అక్కడ తన బేస్ కోసం ఒక ఐలాండ్ అడగటం, దానిని అక్కడ ప్రభుత్వం తిరస్కరించడం, ఆ తరువాత ఇలాంటి యాజిటేషన్స్ అక్కడ ప్రారంభమవటం, అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని అస్థిరపరిచి ఆ ప్రభుత్వాన్ని కూల్చి మరొక ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం, ఈ వ్యవహారం అన్నిటి వెనకాల అమెరికా అంతర్జాతీయ సామ్రాజ్యవాద ప్రయోజనాలు ఉన్నాయి అని ఒకవైపు మనకు తెలుస్తోంది. రెండో వైపు ఈ కింద ఉన్నటువంటి అంటే సామాన్య ప్రజలు వారి మాయాజాలంలో పడి ఆగ్రహోదగ్రులై ఒకరినొకరు హత్యలు చేసుకునే పరిస్థితి, లేక ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసి తగలబెట్టే పరిస్థితి మనం చూస్తున్నాం. దీనిని అగ్ని ఆజ్యము అనే ఒక సూత్రం ఆధారంగా నేను చెప్పాలనుకుంటున్నాను. ఆజ్యము అగ్ని, లేక అగ్ని ఆజ్యము. అగ్ని ఉన్నప్పుడే ఆజ్యం వేస్తే అది ఇంకా మరింత మండుతుంది. అసలు అగ్నే లేకపోతే ఆజ్యం పోసినప్పుడు కూడా ప్రయోజనం ఉండదు. ఆజ్యం అంటే ఈ అంతర్జాతీయ సామ్రాజ్యవాదుల స్వలాభాలు, లేక స్థానిక కార్పొరేట్ వర్గాల స్వార్థ ప్రయోజనాలు, మత విద్వేషాలు, పరస్పరం మత ఉన్మాద భావాలు, ఈ వీటి కారణంగా వారికి అవసరం ఉన్నప్పుడల్లా వీటిని రాజేసి తమ స్వలాభాలు, తమ స్వప్రయోజనాలను పొందుతున్నారు. ఇక్కడ ఈ సమస్యల్ని అంటే ఈ ఘటనలు జరిగినప్పుడు, ఈ దుర్ఘటనలు జరిగినప్పుడు గగ్గోలు పెట్టడం, యాజిటేషన్ చేయటం, ఇలాంటి భాషణలు చేయటంతో మనం సరిపుచ్చుకుంటున్నాం. ఇది కాదు, దీనికి మించి మనం చేయవలసిన పని మరొకటి ఉంది. అదేమిటంటే, ఈ సామాన్య ప్రజల్లో ఏవైతే మత విద్వేష భావాలు, మత ఉన్మాద భావాలు ఉన్నాయో ముందు వాటిని మనం తొలగించాలి. ఎప్పుడైతే ప్రజల్లో సామరస్య భావన వచ్చేస్తుందో అప్పుడు ఈ పై వర్గాలు, ఈ స్వార్థ ప్రయోజనాలు కాంక్షించేటువంటి అంతర్జాతీయగా ఉండేటువంటి వర్గాలు కానీ, లేక స్థానికంగా ఉండే కార్పొరేట్ వర్గాలు కానీ వీళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయటం, వీళ్ళ మధ్య ఘర్షణలు రాజేయటం అనేది జరగదు. ఇదే ఇలాంటి సమస్యలకు పరిష్కారం అన్నది సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్ సమాజానికి తెలియజేస్తుంది. ఏది ఏమైనప్పటికీ బంగ్లాదేశ్లో జరిగిన ఈ దుర్ఘటన మాత్రం చాలా అమానవీయమైంది, ముక్తకంఠంతో అందరూ ఖండించవలసింది. కాబట్టి బంగ్లాదేశ్ మైనారిటీ హిందువుల వెనకాల భారతీయ ముస్లింలు అందరూ నిలబడి ఉన్నారు అని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అలాగే బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరేదేమంటే, వారు ఖచ్చితంగా ఈ దౌర్జన్యానికి, ఈ దుష్కృత్యానికి పాల్పడిన వారిని పట్టుకొని వారిని దండించాలని మేము కోరుతున్నాం. అలాగే భారత ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని మరి ఇలాంటి సంఘటనలు అక్కడ ఉన్నటువంటి మైనారిటీలపై తిరిగి పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత కూడా ఉందని నేను కోరుతున్నాను. కాబట్టి సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్ కోరేది ఒకటే, ప్రపంచ మానవులందరికీ స్వేచ్ఛ ఉంది. ఎవరికి ఎలాంటి
ఆధిపత్యం, అధికారం లేదు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ తమ మతాల్ని, తమ తమ సంస్కృతుల్ని, తమ తమ విధానాల్ని ఆచరించుకునేటువంటి స్వేచ్ఛ ఉంది. ఇందులో తమ తమ అభిప్రాయాలు చెప్పేటువంటి స్వేచ్ఛ కూడా ఉంది. కాబట్టి ఈ విషయంలో ఒకరు మరొకరిపై బలవంతం చేసే అధికారం ఎంత మాత్రం లేదు. ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. జై హింద్.